హాయ్ అండి. డే 2 ఈవినింగ్ స్నాక్ రెసిపీ పోహా చెవిడ చాలా లైట్ గా ఉండిద్దండి. ఇదైతే మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకల్లో చాలా ఫేమస్. ఈవెన్ వెయిట్ లాస్ లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. దీనికి ఒక కప్పు టీ గానీ, కాఫీ గానీ పెట్టుకుంటే బెస్ట్ కాంబినేషన్. ఇక ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ఫస్ట్ కడాయిలో పేపర్ అటుకులు అంటారు కదండి, బాగా పల్చగా ఉంటే అవి ఒకటిన్నర కప్పు వరకు వేసుకొని వీటిని అయితే జెంటిల్ గా కలుపుకొని ఒక 2 to 5 మినిట్స్ లోనే క్రిస్పీగా అయిపోతాయి. బట్ మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి. ఇలా క్రిస్పీగా అయిపోతాయండి. ఆ స్టేజ్ లో వాటిని ఒక బౌల్లోకి వేసేసుకొని సేమ్ కడాయిలో మహారాష్ట్ర వాళ్ళు అయితే చాలా ఐటమ్స్ వేస్తారండి. నేను మన ఆంధ్ర స్టైల్ కి తగ్గట్లుగా చేసుకుంటున్నాను. జీడిపప్పు, పల్లీలు వేసుకొని అవి ఫ్రై చేసుకొని వాటిలోనే వేసుకొని ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, కిస్మిస్ ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి షూట్ చేస్తున్నాను అనుకొని పాస్ లో పెట్టేశానండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు కూడా వేసేసుకొని ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, షుగర్ పౌడర్ వేసుకోవాలండి. నాకైతే షుగర్ అంతగా నచ్చదు, చాలా కొంచెం వేసుకున్నాను. అంతా కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, పోహా చెవిడ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే కనుక ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బై.